మనం ఇప్పుడైతే కేప్ గోవా బీచ్ దగ్గర అయితే ఉన్నాం. నేను గోవాలో చూసిన బీచెస్లో అన్నిటికల్లా ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అనేది చెప్పగలను. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆరియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మేము గోవాలో విజిట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అయితే చూపిపోతున్నాను. ఈ బీచ్ పేరు వచ్చేపాటికి ది కేప్ గోవా అనమాట. నేను గోవాలో చూసిన బీచ్లో కల్లా ఇది బెస్ట్ బీచ్. అంటే నాకు ఇది చూడంగానే ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట, అంత బాగుంది. ఇది ఒక ప్రైవేట్ బీచ్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మేము గోవాలో ఉన్న 10 days కూడా కార్ రెంట్ తీసుకున్నాం అనమాట. పర్ డే వచ్చేపాటికి 1500 అయితే పడింది. మేము సీజన్లో వెళ్ళాం. ఇక్కడ మనకి గోవాలో 2 రకాలుగా అయితే డివైడ్ చేస్తారనమాట, సీజన్, అన్ సీజన్ అని చెప్పని. సీజన్ టైం వచ్చేపాటికి టూరిస్టులు చాలామంది ఉంటారు, అది పీక్ టైం అనమాట. అక్కడ రూమ్ రెంట్ కానీ, కార్లు కానీ, ఏదైనా స్కూటీలు, ఏదైనా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట సీజన్లో. అదే అన్ సీజన్ వచ్చేపాటికి టూరిస్టులు చాలా తక్కువ ఉంటారు, తక్కువ ప్రైస్ కూడా ఇచ్చేస్తారు. అన్ సీజన్లో వచ్చేపాటికి 1200 దొరికింది. మేము సీజన్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు 1500 ఛార్జ్ చేశారు పర్ డేకి వచ్చేపాటికి. మేము ఉన్న క్యానకోనా దగ్గర నుంచి ఆ కేప్ గోవా బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం 24 kilometers డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. టూరిస్టులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మీరు లోపలికి వెళ్ళాలంటే కూడా మీరు అక్కడ స్టే చేస్తే కానీ లోపల బీచ్ దగ్గరికి వరకు వెళ్ళలేరు. అంటే మీరు ఏదో ఒక రూమ్ కానీ ఏదన్నా తీసుకుంటే మీరు అక్కడ వరకు అయితే వెళ్ళగలరు అనమాట బీచ్ దగ్గరికి. ఇంకా గోవాలో చాలామంది టూరిస్టులు తెలియక చేసే తప్పు ఏంటంటే, మనం ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో హెల్మెట్ లేకుండా కూడా మనం డ్రైవ్ చేస్తాం. కానీ మీరు గోవా వెళ్తే మాత్రం తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోండి. మీకు హెల్మెట్ లేకపోతే మాత్రం ఎక్కడ పోలీసులు ఉంటారో తెలియదు, ఊరికే కేసులు రాసేస్తారు. ఫస్ట్ టైం అయితే 1000 రూపాయలు, సెకండ్ టైం అయితే 10,000, థర్డ్ టైం అయితే మీ దగ్గర మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఈ విధంగా అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ. దానికోసం మీరు ఇఫ్ ఇన్ కేస్ కార్ తీసుకొని కార్లో ట్రావెల్ చేస్తే కూడా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం చాలా కేసులు అయితే చాలా సివియర్గా ఉన్నాయన్నమాట. అవైతే రూల్స్ చాలా ఫాలో అవ్వండి మీరంతా గోవా వెళ్తే మాత్రం. ఈ మధ్య కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే, బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు ఇద్దరికీ కూడా హెల్మెట్స్ అయితే తప్పకుండా ఉండాలంట. మీరు ఎక్కడన్నా బైక్ రెంట్ తీసుకుంటే మాత్రం ఓన్లీ ఒక హెల్మెట్టే మీకు ఇస్తారు బైక్తో పాటు. కానీ మీకు పోలీసులు మాత్రం 2 హెల్మెట్లు లేదంటే, ఒక్కళ్ళకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ లేదంటే కేసు రాసేస్తున్నారు. మీరు చూడండి ఈ విధంగా ఎలా ఉందో స్కాము. అక్కడ పోలీసు వాళ్ళు 2 హెల్మెట్లు అడుగుతారు, కానీ మనకి ఇప్పుడు టూరిస్టులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ట్రావెల్ చేసి, దూరం వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా. వాళ్ళు కేసు పడకుండా ఉండాలంటే బయట హెల్మెట్ తీసుకొని పెట్టుకొని వెళ్ళాలన్నమాట, కేసు పడకుండా ఉండాలంటే. లేదంటే వాళ్ళకి కేసు పెడతారు. మనం కేప్ గోవా వెళ్ళే దారిలో ఓఎన్జీసీ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఓఎన్జీసీ వచ్చేపాటికి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. మీకు ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేపాటికి ఓఎన్జీసీ అనమాట. ఇప్పుడు మనం బీచ్ దగ్గరలోకి ఎంటర్ అయిపోయాం. ఈ బీచ్ ఎలా ఉంటుందంటే, ఒక మౌంటైన్, ఒక బీచ్ 2 మీట్ అయితే ఎలా ఉండిద్దో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరే చూడండి, ఒక మౌంటైన్, మనం అయితే మౌంటైన్ మీద నుంచి నుంచుంటాం, పక్కన బీచ్ ఉండిద్ది. మీరు బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మీరు ప్రైవేట్ రూమ్ ఆర్ రిసార్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఇది ప్రైవేట్ బీచ్ అని చెప్పని. మనం ఇప్పుడైతే కేప్ గోవా
బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది మొత్తం వచ్చేపాటికి మౌంటైన్ పక్కనే బీచ్ ఉండేది అనమాట. నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎలా ఉందో కింద రూఫ్స్ అంతా బీచ్. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఎడారిలాగా ఉంది. ఇదంతా వచ్చేపాటికి కేప్ గోవా అనమాట. కేప్ గోవా బీచ్ పక్కనే ఇది ఉండిద్ది. కానీ వాటర్ మాత్రం ఇక్కడ ఈ బీచ్లో చాలా క్లియర్గాను చాలా బాగున్నాయి అనమాట. బ్లూ వాటర్ మొత్తం మీకు కనిపిస్తుంది చూడండి. నేను గోవాలో చూసిన బీచెస్లో అన్నిటికల్లా ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అనేది చెప్పగలను. అంటే ఇలాంటి బీచెస్ అయితే ఉన్నాయి, కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అనమాట. కానీ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక్క కోకోనట్ ట్రీస్ మొత్తం చాలా బాగుంది. చూడండి నేచర్. ఇక్కడితో ఈ కేప్ గోవా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మీ అందరికీ ఈ కేప్ గోవా వీడియో అయితే నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.